जीते, राजस्थान भी हम जीते। आज मोदी जी के नेतृत्व में भाजपा का विजय रथ आगे बढ़ता जा रहा है। మీ అందరికీ తెలుసు నేను మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను. మధ్యప్రదేశ్లో ఈసారి గ్యారంటీగా బీజేపీ ఓడిపోతుంది, మళ్ళోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఇవన్నీ మన పత్రికల్లో అవన్నీ మీరు వినుంటాం. కానీ 2/3 వంతుల మెజార్టీతో ఈరోజు బంపర్ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో ఏర్పడిన మనకు తెలుసు. అత్యధిక శాతం ఓట్లు గతంలో కంటే కూడా చాలా అసెంబ్లీలో మనకు వచ్చాయి. ఈరోజు కేవలం మధ్యప్రదేశ్ కాదు, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కూడా మళ్ళీ మన ప్రభుత్వాలను మనం నిల్చోబెట్టుకున్నాం. బంపర్ మెజార్టీతో అక్కడ కూడా గెలిచాం. और मेरी बहनों ने तो पूरे के पूरे वोट ही हमको दे दिए। महिलाएं जितनी थी वो सारी की सारी भारतीय जनता पार्टी के पीछे खड़ी थी। रिकॉर्ड तोड़ मतदान महिलाओं ने किया। सवेरे से लाइन लगी थी और सवेरे नाश्ता करने के पहले अपने पतियों से भी कह दिया पहले वोट डालना बीजेपी को, इसके बाद नाश्ता मिलेगा। అత్యధిక శాతం మహిళల ఓట్ల పోలింగ్ అయింది. పెద్ద పెద్ద లైన్లలో మహిళలు ఇస్తున్నారు. మహిళలే ఆశీర్వాదం అయితే పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఈసారి దొరికింది. ఇంత పెద్దగా మహిళలు ఓట్ల భారతీయ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఓటు చేయడం అనేది చాలా శుభసూచకంగా మన పార్టీ గెలవడంలో కూడా అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. इंडिया गठबंधन के लोग इंडी गठबंधन इनके नेता कहते हैं कि मोदी जी का तो परिवार ही नहीं है। आज सारा हिंदुस्तान कह रहा है हमारा परिवार मोदी का परिवार। प्रतिपक्ष అలయన్స్ ఏదైతుందో ఇండి అలయన్స్ ఏదైతుందో ఈ అలయన్స్ గురించి ఈ యొక్క కుటుంబ పార్టీల గురించి ఈరోజు దేశ ప్రజలు పట్టించుకోవట్లేదు. మోడీ సంబంధించిన కుటుంబమే నా కుటుంబం, మేమందరం మోడీ కుటుంబం అని చెప్పి 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మోడీ పరివార్, మోడీ యొక్క కుటుంబం అనే ఒక నినాదాన్ని ప్రేరేపిస్తున్నారు. आज नरेंद्र मोदी जी देश के दिल में, जनता के मन में भारत को विकसित राज्य बनाने की गारंटी उन्होंने दी है। भारत को विकसित भारत बनाने की गारंटी उन्होंने दी है और मोदी जी की गारंटी को पूरा करने की गारंटी है। ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేశ ప్రజల హృదయాల్ని, మనస్సులను జయించిన వాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఒక వికసిత భారత్గా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా పోవడం కోసం అది ఈయనతోనే సాధ్యమైనటువంటి విశ్వాసం ఈరోజు చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజలలో 140 కోట్ల మంది ప్రజల్లో కనబడుతున్నది. मेरा पूरा विश्वास है आज नेल्लूर के इस मंच पर मैं कह रहा हूं अकेली भाजपा 370 पार करेगी और एनडीए के साथ हम 400 के पार जाएंगे। अब की बार 400 पार। मध्य प्रदेश की 29 सीटें भारतीय जनता पार्टी जीतेगी। ऐतिहासिक बहुमत बीजेपी को मिलने वाला है। నెల్లూరులో మీ అందరి మధ్యన ఈ సభా హాల్లో నేను విశ్వాసంతో నేను చెప్తున్నాను, ఈసారి మోడీ ప్రభుత్వం 400 దాటిన ఎంపీలతో గెలిచినటువంటి మోడీ ప్రభుత్వం ఈసారి ఏర్పడుతుంది. మధ్యప్రదేశ్లో 29కి 29 సీట్లు మొత్తం మేము భారతీయ జనతా పార్టీ నుంచే గెలుస్తారనే విశ్వాసాన్ని కూడా ఈ యొక్క హాల్లో మీకు చెప్పదలుచుకున్నాను నేను. लेकिन नेल्लूर वालों, हमें भी तो मोदी जी के साथ चलना है। नेल्लूर के पीछे न रह जाए। ये सीट भी जीत के हमको भारतीय जनता पार्टी को देना है, मोदी जी को सौंपना है। और यहाँ तो एक चुनाव नहीं है, यहाँ तो डबल इंजन की सरकार बनाना है। दिल्ली में नरेंद्र मोदी की सरकार और यहाँ बीजेपी की सरकार। నెల్లూరు సీటు కూడా మనం వెనుకబడాల్సిన అవసరం లేదు. నెల్లూరు లోకసభ స్థానం కూడా బీజేపీ గెలవాల్సిందే. నెల్లూరు బీజేపీ లోక్సభ స్థానంతో పాటు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్, ఎందుకంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. లోకసభతో పాటు అసెంబ్లీ కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాల్సిందే. ఈ దిశలో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. जगनमोहन रेड्डी ने आंध्र प्रदेश को तबाह और बर्बाद कर दिया। चारों तरफ भ्रष्टाचार, ये बदनाम कर रहे हैं आंध्र प्रदेश को। यहाँ रेत माफिया, यहाँ खनन माफिया और सरकार खुद शराब माफिया। रेत का ठेका मुझे पता चला दिल्ली के ये कॉन्ट्रैक्टर को दे दिया, एक कॉन्ट्रैक्टर, और वो छोटे छोटे
जगनमोहन रेड्डी की पार्टी के एमएलए, एमपी, नेता इनको रेत बांट रहा है। व्यापक भ्रष्टाचार हो रहा है। जनता को रेत नहीं मिल रही, लेकिन ये रेत में भी पूरे आंध्र प्रदेश को लूटने का पाप कर रहे हैं। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం. ఇక్కడ ఇసుక మాఫియా నుంచి అనేక రకాల సిండికేట్లు ఏర్పరిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సిండికేట్లను మొత్తం రాజ్యం వెళ్తూ వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు అవినీతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇటువంటి అవినీతికర ప్రభుత్వాన్ని మనం తీసి బయటకు పారాల్సినటువంటి అవసరం ఉన్నది. भूमाफिया लूटे ले रहे, जहां खाली जमीन देखी जगनमोहन रेड्डी की पार्टी के लोग चले गए और उन पर कब्जा कर लिया। कोई सुनने वाला नहीं है। नकली दस्तावेज बनाए जा रहे हैं, जमीनें हड़पी जा रही है और कोई सुनने वाला नहीं है। इनकी पार्टी के लोग राज्य की जमीन को लूट रहे हैं और गरीबों को छलने का काम कर रहे हैं। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పడితే అక్కడ భూముల మాఫియా కింద తయారైన విషయం నాకు తెలుసు. ప్రజలవి కానీ, గవర్నమెంట్ భూములు కానీ, లేకుంటే సొసైటీలకు సంబంధించిన భూములు కానీ, కుల సంఘాల భూములు కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క భూమాఫియా అనేది అసలు మన కాంప్లైంట్ ఇచ్చిన వినేవాళ్ళు లేడు, చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేదు. ఒక మాఫియా రాజ్యం కింద ఈ యొక్క అవినీతి తయారైంది ఇక్కడ. और शराब माफिया तो सरकारी बन गई। ये मैंने अभी मुझे बताया अध्यक्ष जी ने कि यहाँ तो शराब सरकार ही बेचती है। धन्यरी सरकार, सरकार का काम होता है लोगों का भला करना, लेकिन जगनमोहन रेड्डी की सरकार कर रही है पियो पियो, इतना पियो के पी के गिर जाओ, उठ के फिर पियो, होश में मत रहो ताकि हम आंध्र प्रदेश को लूटते रहे। లిక్కర్ మాఫియాలో హద్దులు దాటిన విషయం మనకు తెలుసు. విపరీతంగా జనాలకు తాగించడము, బెల్ట్ షాపులు, లేకుంటే చీప్ లిక్కరు, లేకుంటే కల్తీ సారా, కల్తీ సంబంధించిన IMFలు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా పెద్ద మాఫియా మీద తయారయ్యాయి. ఈరోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తాగుబోతులు కింద పడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇటువంటి తాగుబోతు సంబంధించిన వ్యవస్థ నుంచి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలా, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూలదోయాలి. जब ये पैदल चलते थे, पद यात्रा करते थे, तब ये कहते थे धीरे धीरे शराब पे प्रतिबंध लगा दूंगा, शराब बंद कर दूंगा। मैं आंध्र प्रदेश की जनता से कहना चाहता हूँ 36,000 करोड़ रुपए की शराब से आय इस सरकार ने प्राप्त की है। 36,000 करोड़, पहले 6,000 करोड़ आते थे, अब 36,000 करोड़ आ रहे हैं। क्या तमाशा है? क्या जनता को मारना चाहते हो? और घटिया शराब मुझे बताया गया है यहाँ आके, यहाँ घटिया तरीके की शराब लोगों को पिलाई जा रही है और शराब से मरने वालों की संख्या दुगनी से ज्यादा हो गई है। ये पूरे राज्य को भी तबाह कर रहे हैं, जनता के स्वास्थ्य को भी तबाह कर रहे हैं और ये जनता के धन का उपयोग केवल शराब में लगवाने का काम कर रहे हैं। ऐसी सरकार जो लोगों के स्वास्थ्य के साथ खेले, उसको उखाड़ के फेंक दो आंध्र प्रदेश वासियों। आज मैं ये अपील और आह्वान करने आया हूं। ప్రజలను తాగుబోతులుగా తయారు చేసి, ప్రజలను ఆరోగ్యాలు పాడు చేసి, ప్రజలు ఆరోగ్య రక్షణ కోసము వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిని కుటుంబాలలో నిర్మాణం చేసి దాదాపు 36,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల్ని ఈరోజు కేవలం సారా అమ్మి, లేకుంటే ఆ బ్రాండీ షాపుల ద్వారా అమ్మి, ఇటువంటి వ్యవస్థ నిర్మాణం చేసి ఈరోజు ఎంతైతే ఈ యొక్క మానవ ప్రాణాలకు రక్షణ కోసము ఎంతైతే నష్టం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇటువంటి ప్రభుత్వాన్ని మనము కూల్చివేయాల్సిన అవసరం ఉన్నది, తీసివేయాల్సిన అవసరం ఉన్నది, నష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. कानून और व्यवस्था बिगड़ रही है, गरीब की कोई सुनने वाला नहीं है। बहनों के साथ दुष्कर्म के मामले लगातार बढ़ते जा रहे हैं। एक तरफ हमारी सरकार है, मध्य प्रदेश जैसे राज्य में हमने तय किया कि मासूम बिटिया के साथ अगर कोई गलत हरकत करेगा, रैप होगा, तो सीधे फांसी के फंदे पर लटका दिया जाएगा। लेकिन यहाँ दुष्कर्म के मामले लगातार बढ़ रहे हैं और सरकार में कोई सुनने वाला नहीं। అనేక రకాల మాఫియాలు, అవినీతి వ్యవహారాలు, కుంభకోణాలు వీళ్ళందరూ చేసే, ముఖ్యంగా భూమాఫియాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అనేక రకాల దేశాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతున్నాయో కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి కఠినమైనటువంటి చట్టాలతో అవన్నీ కంట్రోల్ చేస్తున్నాయి. ఇక్కడ ఏ రకమైనటువంటి కఠిన చట్టాలు లేదు. ఎవరు ఇష్టారాజ్యంగా ఎవరు ఏం చేసుకున్నా వాళ్ళకు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్ లాగా బీజేపీ ప్రభుత్వం లాగా అటువంటి చర్యలు తీసుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని మనం తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ जी की सरकार हिंदू विरोधी है। हिंदू मंदिरों पर हमले हो रहे हैं, मूर्तियों के हाथ पैर तोड़े जा रहे हैं,
हिंदू भावनाओं को ठेस पहुंचाई जा रही है। और अगर कोई विरोध करने जाता है तो उनके साथ भी पुलिस बर्बर व्यवहार करती है। एक तरफ अयोध्या में भगवान श्री राम का भव्य और दिव्य मंदिर बना, मोदी जी ने प्राण प्रतिष्ठा कर दी। एक तरफ दिव्य और भव्य राम का मंदिर बन रहा है, काशी में कॉरिडोर बन रहा है, महाकाल महालोक बन रहा है, और दूसरी तरफ यहाँ हिंदू मंदिरों पर हमले किए जा रहे हैं। जगनमोहन रेड्डी जी, मैं चेतावनी देता हूं, ये आंध्र प्रदेश की जनता किसी भी कीमत पर सहन नहीं करेगी और तुम्हारी सरकार उखाड़ के फेंक दी जाएगी। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అనేక జిల్లాల్లో అనేక ప్లేసెస్ లో नहीं जाऊंगा, लेकिन मोदी जी यहाँ भेजते हैं अनाज, गरीब कल्याण अन्न योजना, और गाड़ी में फोटो चिपक जाता जगनमोहन रेड्डी जी का। करता कोई है और नाम खुद अपना कर लेता है, खुद का फोटो। वो पीएम किसान सम्मान निधि के पैसा भेजते हैं, ये अपने खाते में जोड़ने का काम करते हैं। मोदी जी कहते हैं कि यहाँ पे पोलावरम परियोजना को काम शुरू करो। जगनमोहन किसी भी कीमत पे काम शुरू नहीं करने देते। यहाँ की सड़कें देख लो, नेशनल हाईवे बहुत अच्छे हैं, लेकिन राज्य की सड़कें देख लो, गाड़ी में बैठ के चले जाओ तो पता ही नहीं चलता कि गड्ढों में सड़क है कि सड़क में गड्ढा है। इतनी हालत खराब है कि चलना मुश्किल हो गया है। अब जिस जगनमोहन रेड्डी से राज्य की सड़कें ठीक नहीं हुई, उसको राज सौंपने का फायदा क्या है? మనందరికీ తెలుసు, ప్రతి పేద కుటుంబానికి రేషన్ షాపుల ద్వారా మనం అతి తక్కువ ధరకు 1 రూపీకి కిలో బియ్యంతో చొప్పున అనేక మనం ఇస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల పేద కోసం ఇండ్లు మనం ఫ్రీగా ఇస్తున్నాం. అనేక రకాల స్కీమ్స్ మనం ఇస్తున్నాం. ఆరోగ్యం గురించి అనేక రకాల ఫండ్స్ ఇస్తున్నాం. ఏ విషయనా తన సొంత పేర్లు ఆయన పెట్టుకొని ఈరోజు తన ప్రచారాన్ని మాత్రమే చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నది. ఒకవైపు ఇటు దాడులు అవుతాయి, ఒకవైపు మనం రామజన్మభూమి పేరు మీద, అయోధ్య పేరు మీద మనం అటువంటి పరిస్థితులు మన ప్రభుత్వాలు ఒకవైపు జరుగుతుంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరున్నాయి. ఈరోజు మనం ఇచ్చే డబ్బులు, ఈరోజు ముఖ్యంగా రోడ్లకు సంబంధించిన వ్యవస్థ, గ్రామాల రోడ్లు కానీ హైవేస్ కానీ వీటన్నింటిలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనం ఇస్తున్నాం. కాబట్టి మనం ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో అది వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం తీరును దీన్ని కూడా మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 100 रुपया भी अभी कल अंतर्राष्ट्रीय महिला दिवस पर रसोई गैस के कम कर दिए। मैं उनको धन्यवाद देता हूँ, बधाई देता हूँ। लेकिन जगनमोहन जी बस का किराया बढ़ा दिया, बिजली के बिल बढ़ा दिए, और तो और कूड़े पे कर लगा दिया, गार्बेज टैक्स। ये कूड़ा कर मैंने यही सुना है, आंध्र प्रदेश में कूड़े पे कर लगता है, गार्बेज टैक्स। जिस सरकार ने कूड़े पर कर लगाया उसको उठा के कूड़ेदान में फेंक दो। బావులు తీస్తే ట్యాక్సులు, చెత్త మీద ట్యాక్సులు, ఆ రకంగా ప్రతి విషయంలో ట్యాక్సులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఈ ప్రభుత్వం పెంచింది. కాబట్టి ట్యాక్సుల పేరు మీదనేమో ప్రజల నుంచి విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనపడుతున్నది, ఇంకొక వైపు అవినీతి కనపడుతున్నది. ఇటువంటి ప్రభుత్వాన్ని అదే బావులలో అదే కాలంలో తుక్కాల్సిన అవసరం ఉన్నటువంటిది ఈ ప్రభుత్వాన్ని. और इसलिए मैं आज आपसे कार्यकर्ता बहनों और भाइयों निवेदन करने आया हूं, यही समय है, सही समय है, आंध्र में परिवर्तन का समय। और इसलिए एक तरफ लोकसभा चुनाव जीतने का हम संकल्प लें, नेल्लूर सीट भी जीतेंगे, और दूसरी तरफ नेल्लूर में विधानसभा का चुनाव भी हम जीतेंगे। आज ये संकल्प लेने का अवसर है, और इसके लिए बूथ के कार्यकर्ता यहाँ बैठे हैं। मैं उनसे निवेदन करना चाहता हूँ, चुनाव तक अब हमको रोज काम करना पड़ेगा। हमको हर मतदाता के पास जाना है, बेनिफिशरीज के पास जाना है, उनसे संवाद करना है, संपर्क करना है, और असलियत जगनमोहन रेड्डी जी की भी बताना है, और मोदी जी फिर से प्रधानमंत्री बने, उसमें हमारा योगदान हो, इसका आह्वान भी करना है। ఇదే సమయం, సరైన సమయం. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మద్దతు ఉన్నటువంటి ప్రజా సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడున్నది. ఈ సమయంలోనే మనందరం కలిసి సంఘటనాత్మకంగా కానీ కార్యక్రమాలు కానీ లేకుంటే యూత్ కమిటీలు కానీ ఇంటింటికి పోవడం కానీ అన్ని రకాలుగా మనం శ్రద్ధ తీసుకొని కేంద్రంలో బొప్పర్ మెజార్టీతో 400 పైన ఎంపీలతో మనము కేంద్రంలో మన ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలా.
రాష్ట్రంలో కూడా మన మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడదు. ఆ స్థాయిని మనం కూడా ఇక్కడ నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. इससे मेरा निवेदन है कि चुनाव तक पूरा समय बूथ का कार्यकर्ता पार्टी के काम को दे, घर घर जाए, अलग लगाए, जागरण का मंत्र फूके, सबको समझाए, असलियत बताए, ताकि हम आंध्र में शानदार सफलता चुनाव में प्राप्त करके मोदी जी को फिर से प्रधानमंत्री बनाने में अपना योगदान दे सके और जगनमोहन रेड्डी की सरकार भी उखाड़ सके। మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వాసంతో మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్ళాలి. విశ్వాసంతో అన్ని విషయాలు ప్రజలకు విడమర్చి చెప్పగలగాలి. విశ్వాసంతో కేంద్రంలో మన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాం, రాష్ట్రంలో కూడా జగన్మోహన్ ప్రభుత్వాన్ని కూలదొస్తున్నాం, మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాం, మన భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పరుస్తున్నటువంటి వాతావరణం సృష్టించాలి. దీనికి తగినటువంటి కృషిని గల్లీ స్థాయిలో లేకుంటే ఒక గ్రామ స్థాయిలో ఒక బూత్ స్థాయిలో ఈ దిశలో మనందరం కష్టపడాల్సిన అవసరం ఉన్నది. आओ मेरे कार्यकर्ता बहनों और भाइयों, आज हम नेल्लूर में संकल्प लें, विधानसभा में भी हम जीतेंगे और लोकसभा में भी हम जीतेंगे। जीतने के लिए जितना काम हमको करना है मिलके हम करेंगे। हम अपनी तरफ से कोई कसर नहीं छोड़ेंगे। बोलिए क्या आप तैयार हैं? మీరంతా మనము ఈ రకంగా పనిచేయడం కోసము బూత్ స్థాయిలో మొదలుకొని కేంద్రంలో రాష్ట్రంలో మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడం కోసం మనంతా తయారున్నామా, మనంతా రెడీ ఉన్నామా అని అడుగుతున్నారు వారు. तैयार हैं? तो आप अपनी अपनी जगह हम खड़े होंगे और खड़े होके दोनों हाथ ऊपर उठा के दोनों मुट्ठी बांध के भारत माता की जय बोल के అందరం లేచి నిల్చొని రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడతాయనే వాతావరణాన్ని సృష్టించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్, भारत माता की జై और सभी कार्यकर्ता बहनों भाइयों की జై. धन्यवाद। అందరు ఒక 5 నిమిషాలు అందరు కూర్చోవాలి ప్రశాంతంగా. 5 నిమిషాలు అందరూ ప్రశాంతంగా కూర్చోవాలి. కొత్తగా మన పార్టీలో చేరేవాళ్ళు ఉన్నారు కాబట్టి. రాజస్థాన్ నుంచి సోదరులు వచ్చున్నారు. అటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సరిగా లేవని చెప్పి ఈ రోజు మన పార్టీలో చేరడం జరిగింది. అందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలవలసిందిగా కోరుచున్నాను.